ప్రేమ తండ్రి, దయగల నాయన, మీకు వందనాలు. మీ రాజ్యమలో ఉన్న రెండవ రాయితో ఈ రాత్రి మాకు నేర్పయ్యా. మీరే మాట్లాడండి. భక్తులతో, గొప్ప గొప్ప సేవకులతో మాట్లాడుతున్న దేవుడే. ఎల్పుడితో కూడా మీరు మాట్లాడాలి. నన్ను మరుగుపరిచి మీరు ప్రత్యక్షం, మీరు మాట్లాడి మీ మాటల ద్వారా మేము కూడా ఆత్మీయ మీరు బతుకునే వాక్యం దయచేయండి. యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఇక్కడ ఈ రాళ్ళతో ఏం పుట్టారంటే మంచి భూభాగం ఉన్న నీళ్ళ బావులను తలొక రాయేసి పూర్తి చేశారు. ఏమేశారు? తలొక రాయేసి పూర్తి చేశారు. ఈ రాళ్ళతో ఈ మంచి భూభాగం, ఏ భాగం అంటే మంచి భూమిలో మంచి నీళ్ళ బావులు ఉన్నవి. ఆ నీళ్ళ బావులు చాలా మంచి నీరు. ఆ నీరుతో సమృద్ధిని పంటలు పండే రోజులు. ఆ బావులంట వేసినంట వాళ్ళు తలకు రాయేసి వాటిని పూడ్చివేసేనని వాక్యం చదివిస్తుంది. ఈ రాళ్ళు మంచి నీళ్ళ బావులను పూడ్చింది ఎవరనగా సాతాను. సాతానుకు నీళ్ళ బావులంటే దానికి ఇష్టం ఉండదు. ఎందుకంటే ఆ నీళ్ళ బావుతో ఆ మంచి భాగాలు కలుపుకుని మంచిగా పంటలు పండించుకుని సమృద్ధైన ఆహారం తినటము దానికి ఇష్టము ఉండదు. దేనికి? సాతానికి. ఈ సాతాను ఏంటంటే నీ మంచి నీళ్ళ బావిని అది రాళ్ళేసి పూర్తి చేసింది. బావి అనగా మనమే. మంచి బావి నువ్వు. ఏ బావి నువ్వు? మంచి బావి. తలకొళ్ళు మంచి బావులే. అందరు కాదు, తలకొళ్ళు విశ్వాసాలలో ఏ బావులు? మంచి బావులు. ఈ మంచి బావుల్ని ఏది పూర్తి చేసింది? సాతాను పూర్తి చేసింది. పూర్తి చేసింది ఎందుకంటే నీ ఆత్మీయ జీవితంలో నిన్ను ఎదగనీయకుండగా, నా వైపు చూడాలి, నిన్ను ఎదగనీయకుండగా, నిన్ను పెరగనీయకుండగా ఈ భవిష్యత్తుని, ఆ మంచి సార్వత్రమైన ఆసక్తిని రాళ్ళతో పూర్తి చేసింది సైతాన్. కనుక ఒకవేళ పూర్తి చేసిందేమో. ఒకప్పుడు పూర్వ దినాల్లో మనం ఎంతో ఆసక్తిగా ఉండేవాళ్ళం. ప్రార్థనలో ఆసక్తి, పాటలలో ఆసక్తి, మందిరం రావడానికి ఆసక్తి, అమ్మా అన్నింటిలో ఆసక్తి ఉండేవాళ్ళం. ఎక్కడ పడితే ఆడికి బళ్ళు వేసుకున్నాం, బైక్లు వేసుకున్నాం, లేదా కాళ్ళు అడగడం, వెళ్ళి చాలా దూరం వెళ్ళి వినొచ్చాం. బట్ పోలు కూడా వెళ్ళి నడిచి వచ్చాం తెలుసా. అప్పుడు బైకులు లేవు, బట్ పోలు కూడా వెళ్ళాం. మనం వాక్యం వినటానికి, వాక్యం వినటానికి ఇక్కడ నుంచి నడిచేది, మళ్ళీ అక్కడ వాక్యం విని అక్కడ నుంచి నడిచి వచ్చాం. బట్ పోలు ఎక్కడ? ఇక్కడ. ఇసుపోలు ఎక్కడ? మంత్రిపాలెం నుంచి నడిచి వచ్చాం. ఎక్కడ పడితే బైకులు లేనప్పుడు, ఆటోలు లేనప్పుడు నడిచి వచ్చాం. ఆ ఆసక్తి ఇప్పుడు ఏమైందంటే ఈ జగనన్న కాలం నుంచి ఈ 20 గజాలు రావడానికి దూరం అయిపోయింది. రాలేకపోతున్నారు. ఆదరించాలన్నా దూరం అయిపోయింది ఇప్పుడు. మరి ఆనాడు ఆ దూరం లేదు, దూరం అనిపించప్పుడు. ఈనాడు దూరం అనిపిస్తుంది. అంటే నీ ఆత్మీయ జీవితాన్ని పూర్తి చేస్తుంది. సాతాను వేసి ఏం చేస్తుంట? రాళ్ళు వేసి పూర్తి చేస్తుంది. దేవుణ్ణే మాట్లాడింది, దేవుని దగ్గరే శోధించింది సాతాను. ఏమంది చెప్పండి? మత్తయి సువార్త 4:3 ఏమంది? సాతాను యేసుప్రభు వారిని ఏమంది చూడండి. యేసుప్రభు వారిని ఏమందో చూడండి ఒక మాట. ఆ శోధకుడు ఆయన వద్దకు వచ్చి నీవు దేవుని కుమారుడు ఈ రాళ్ళు రొట్టెనట్టుగా. చూసారండి, దాని రాళ్ళు అంటే అంత ఇష్టం అన్నమాట. దేనికి? అపవాదికి రాళ్ళు అంటే అంత ఇష్టం. అందుకే రాళ్ళతో పూర్తి చేసింది. ఏ బావి? నీ ఆత్మీయ జీవితంలో బావిని పూర్తి చేసింది. పాటలు పాడే ఆసక్తి, ప్రార్థన చేసే ఆసక్తి, తెల్లవారుజామున లేసే ఆసక్తి, ప్రార్థనకు వచ్చే ఆసక్తి, కుటుంబానికి వెళ్దామంటే ఆసక్తి కోల్పో చేసింది. కనీసం వారానికి మందిరానికి రావడానికి కూడా కోల్పో చేసింది. ఎందుకంటే ఇలా సెల్ ఫోన్లు ఉన్నాయి, టీవీలు ఉన్నాయి, వాక్యాలు స్థానం వస్తున్నాయి కనుక అక్కడే అంటున్నాడు కొంతమంది.
ఇంకెందుకు ఆడికి వెళ్ళే కాడికి అక్కడే ఇంటే మంచిది. కమ్మగా గొప్ప గొప్ప దైవజనులు వర్తమానాలు అందిస్తారు కనుక ఆ వర్తమానాలు ఎంత ఇళ్ళ కాడికి వచ్చుంటారు, కానీ దేవుని సన్నిధి రావటం మానేశారు చాలా వరకు. అంటే ఆసక్తి కోల్పోయింది. అప్పుడు నువ్వు నడిచావు, కాళ్ళు నొప్పులు లేవు, మెడ నొప్పులు లేవు, ఏ నొప్పులు లేవు. నడిచెళ్ళి వాళ్ళు ప్రార్థన చేసి వచ్చేవాళ్ళు. వాళ్ళు పెడితే ఒక తినేవాళ్ళు, లేకపోతే ఆపడి తిరిగి వచ్చేసేవాళ్ళు. ఆ రోజుల్లో 8 గంటల ప్రార్థనకి వెళ్తే రేత్రి 12, 1 గంట 2 అవుతుండేది ప్రార్థన. ఇవాళ టైం మెయింటింగ్. ఆ రోజులు టయాలు లేదు, ఆ రోజులు కరెంట్ లేదు, ఆ రోజులు దీపాలతో వెళ్ళి సేవ చేశారు. హల్లెలూయ. మరి ఈనాడు చూస్తే అన్నీ వచ్చినాయి, ఎంత సౌఖ్యం వచ్చినా కూడా టైం స్వతంత్రం చెప్పండి ఆత్మీయతలో కోల్పోతానికి రాళ్ళు తలభ్రాయంటే సాతాను శక్తులన్నీ కూడా తలభ్రాయేసి నీడబోవని మంచి ఆ భూభాగమని నిన్ను పూర్తి చేస్తావు. నువ్వెక్కడ పూడిపోయావో, నిన్ను ఎక్కడ పూర్తి చేసిందా రాయి, ఆ సాతాను నిన్ను ఎక్కడ పూర్తి చేసిందో దాన్ని ఒక్కసారి రోజు నువ్వు జ్ఞాపకి తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాను. హల్లెలూయా. తెచ్చుకో. ఏ విషయం నువ్వు పూర్తి చేసిందో, నీ ఆత్మీయ జీవితాన్ని ఎక్కడ కోల్పోవజేసిందో ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకో. అందుకే నువ్వు దేవుని కుమారుడు అయితే రాళ్ళని రొట్టెలుగా చేసుకుని తిను. దానికి రాళ్ళంటే ఇష్టం. అదే సాతాను. అదే ఒక్కో మాట మార్కు సువార్త 5:5 చూడండి. అది ఏం చేస్తుందో చూడండి. ఇంకా అది ఏం చేస్తాడు సైతాను, ఏం చేస్తుంది చూడండి. వాడు ఎల్లప్పుడు రాత్రి సమాధుల్లో కొండల్లో కేకలు వేసి తన్ను రాళ్లతో చూసారండి. ఆ సాతాను ఏం చేసిందంట, ఆ దురాత్మ ఏం చేసిందంట, రాళ్ళతో కొట్టుకోరా, కోసుకొని రాళ్ళతో కోసుకో. నువ్వు ఇంటికాడ ఉండమాక, సమాధులోకి వెళ్ళిపో. వాళ్ళు ఎంతో బంధించారట, గొలుసులతో బంధించినా కూడా గొలుసులు దింపేస్తున్నాడు. అతను సాధుపరచలేకపోయాడు. ఎందుకంటే అతను ఎన్ని దెయ్యాలు ఉన్నాయి? 2000 దెయ్యాలు ఉన్నాయి. ఎవరిలో? ఆ దయ్యం పట్టిన వ్యక్తి, గెరాసేన దేశంలో ఉన్న వ్యక్తి. ఆ గెరాసేన దేశంలో ఉన్న వ్యక్తి పేర శనదేలు పట్టింది. అంటే శన అంటే 2000 పైగా ఉంటాయి. సమూహం తలవరాయేసేసి ఆ 2000 దయ్యాలంటే మనకి అర్థం అంటే 2000 పనులు తెచ్చిపోయి ఇంచుమించు 2000 పొద్దులు సముద్రంలోకి ఆజ్ఞాపించాడు దేవుడు. దెయ్యం అందే, అయ్యా ఒకవేళ మిమ్మల్ని ఆజ్ఞాపిస్తే ఆ పందులు పంపించయ్యా ఓ అని అన్నాడు. ఈ ఇంచుమించు 2000 పందులు వెళ్ళి ఆడబడి అంట సముద్రం పడి ఊపిరాడు చచ్చిపోయాయి. అది ఎప్పుడు చంపే బుద్ధి దాన్ని. ఈ ఇతను చంపాలని చూసింది. ఇతని మీద దేవుడి కనికరం ఉంది కనుక దేవుడు అతన్ని బాగు చేసి రాళ్ళతో కోపించుకుంటుంది. కోసుకురా, ఇంటికాడ ఉండమాక, సమాధుల్లో ఉండు. ఇంటికాడ నీకు పెళ్ళమొద్దు, బిడ్డలో ఏమొద్దు, సమాధుల్లో ఉండు. రాళ్ళతో కోసుకో, కేకలేసుకో అని అది రాళ్ళతో కోపిస్తుందంట. ఆత్మీయ జీవితంలో నిన్ను రాళ్ళతో నిన్ను పాడు చేస్తుంది. నీ జీవితాన్ని పాడు చేస్తుంది, పూర్తి చేస్తుంది. ఇక వాక్యం ఎన్నీదు, ప్రార్థన రానీదు, అసలు ప్రార్థన రానిది, ప్రార్థన మానేపించేసి రాళ్ళతో పూర్తి చేస్తుంది. నీ ఆత్మీయ జీవితాన్ని పూర్తి చేసి ఆ రాయి నువ్వు రాజమండ్రిలో రాయిని అనేది ఏది పారేసుకోవాలి. నా జీవితాన్ని పాడు చేస్తుంది సాతాను అని నువ్వు తెలుసుకుంటే చాలు. నేను స్తోత్రం. హల్లెలూయా. ఈ సంవత్సరంలో నీ జీవితాన్ని ఎక్కడ పూర్తి చేసిందో రాళ్ళేసి, ఏ రాయేసి పూర్తి చేసిందో, ఏ సినిమాని రాయో, సీరియల్ని రాయో, బూతులని రాయో, దొంగతనమైన రాయో, అబద్ధాలని రాయో, వ్యభిచారమైన రాయో, ఏదో వేసి నిన్ను పూర్తి చేసింది. నిన్ను ఆత్మీయతలు ఎదనీయకుండా, పరిశుద్ధాత్మను నింపనీయకుండా, ప్రవచనాలు రాకుండా, దర్శనాలు రాకుండా, భాషలు రాకుండా, ఏమండి నిన్ను నీ జీవితాన్ని పాటలు పాడనీయకుండా, ప్రార్థన రానికుండా నేను రాళ్ళతో పూర్తి చేసింది నీ బావిని. ఎక్కడ పూర్తి చేసింది దాన్ని ఏం ఇప్పుడు తొవ్వు కావాలి. దేవుని స్తోత్రం చెప్పండి. ఈ బావుల గురించి మనకు తెలుసు కదా. ఆదికాండం 26 చదవండి ఒక మాట. ఆదికాండం 26 15 చూడు.
15వ ఆది కాండం. అతని తండ్రి అయిన అబ్రహాము దినములలో అతని తండ్రి అతని తండ్రి దాసులు తవ్విన బావులన్నిటినీ ఫిలిప్తీయులు ఏం చేశారంటాడు? మన్ను పోసి పూర్తి చేశారు ఫిలిప్తీయులు. ఆ పూర్తి చేసిన బావులను ఇస్సాకు వేస్తున్నప్పుడు చదువు 19 చదువులే. మరియు ఇస్సాకు దాసులు ఆ లోయలో నీళ్ల బావి అంటే గమనించండి, అక్కడ చాలా బావులు ఉన్నాయి. ఈ బావులన్నీ కూడా ఎవరు కూర్చారంటే అబ్రహాము కాలం తవ్విన బావులు. అబ్రహాం గారు చనిపోయిన తర్వాత ఆ బావులన్నీ ఫిలిప్తీయుల మీద అపవాది వచ్చేసి ఆ బావులను పూర్తి చేసింది. ఆ బావులన్నీ పూర్తి చేశారు. ఆ పూర్తి చేసిన బావులు ఇప్పుడు ఎవరు ప్రారంభించారు? ఇస్సాకు గారు ప్రారంభించారు. ఇస్సాకు గారు ప్రారంభించిన ప్రతి ఒక్క బావిని వేసిన కాళ్ళు ఆక్రమించుకున్నారు. మరి ఏం చెప్పండి? ఆక్రమించుకుంటే ఎదురాడా, మాట్లాడా, కొట్టాడా, తిట్టాడా? లేదు, తవ్వుకుంటానే వస్తారు. వాళ్ళు ఆక్రమించుకుంటూ వస్తున్నారు, ఈయన తవ్వుకుంటూ వస్తున్నారు. అంటే ఇతరులు విధేయత సాతాను తగవాలని చూస్తుంది. ఇస్సాకు ఆత్మీయ జీవితం పడగలని త్రవ్విన బావులని ఆక్రమించుకుంటుంది. త్రవ్విన బావులని ఆక్రమించుకుంటుంది. అయితే ఇస్సాకు ఏం చెప్పండి? త్రవ్విన బావులన్నీ కూడా వదిలిపెట్టుకుంటూ వస్తుంది. ఆఖరికి బావి వచ్చింది. ఆ బావి చల్లగల్లా నీళ్ళు. ఆ బావి దగ్గరికి వచ్చాడు. హల్లెలూయా. అక్కడికి వచ్చి మౌనంగా ఉన్నాడు. ఇస్సాకు గారు మౌనంగా ఉన్నాడు. దేవుని మాటకు విధేయత కలిగి ఉన్నాడు. ఎందుకంటే నా తండ్రి తవ్వాడు, వాటిని వాళ్ళు పూడ్చారు. వాటిని తవ్వుతున్న నా తండ్రి స్వభావం బిడ్డలో ఉండాలి. తండ్రి స్వభావం ఎటువంటిదంటే, తండ్రి స్వభావం ఎటువంటిదో మీకు చెబుతున్నా. అబ్రహాం గారి స్వభావం ఎటువంటిదంటే, ఆది కాండం 13వ అధ్యాయం మాట చదవండి. ఆది కాండం 13వ అధ్యాయం 7 చదవండి. ఆది కాండం 13వ అధ్యాయం. అప్పుడు అబ్రహాం పశువుల కాపర్లకు లోతు పశువుల కాపర్లకు కలహం పుట్టెను. ఆ కాలము కనానీ పెరిచి ఆ దేశంలో కాపురం ఉండేది. కాబట్టి అబ్రహాం బంధువులు గనుక నాకు నీకు నా పశువుల కాపర్లకు కలహము ఉండకూడదు. ఈ దేశమంతా నీ ఎదుట ఉంది కనుక దయచేసి నన్ను విడిచి ఆమేన్. అబ్రహాం గారు మాట్లాడలా, యారా నీ బాబు చచ్చిపోయాడు, నీ అమ్మ చచ్చిపోయి దిక్కులేనుడు అయిపోతే నేను శార తీసి నిన్ను పెంచి పెద్దోడు చేసి నీకు పెళ్లి చేస్తే నీ కళ్ళు ఎత్తుకొచ్చి కలహమాడుకుంటే పనివారు గద్దించటం చేతగలరా అని తిట్టాడా, ఎదురాడా? అబ్రహాం స్వభావం ఎటువంటిదంటే ఈ కలహాన్ని గుర్తిరిగిన తర్వాత అంటాడు, అయ్యా ఈ పట్టణం అంతా, ఈ దేశమంతా ఎదుటుంది, వేరు కాలం కోరుకో, దయచేసి కోరుకో. నీకు నాకు ఈ పని వరకు మా పని వరకు తగాదు వద్దు. అయ్యా నువ్వు ఏ దిక్కెళ్తే వెళ్ళు, తర్వాత దిక్కుని వెళ్తా. నువ్వేది కాదు కోరుకో, దక్షిణం కోరుకుంటావు, ఉత్తరం కోరుకుంటావు, పన్నెండు కోరుకో, నీ ఇష్టమైన కోరుకున్న తర్వాతే ఆ మిగిలిన దాంట్లో నేను ఉంటానని చెప్పాడు. అంటే ఎంత స్వభావంతో మాట్లాడచ్చు చూడండి, ఎంత తగ్గించుకుని మాట్లాడచ్చు చూడండి. ఆ తగ్గించుకుని మాట్లాడటం వల్లనే అబ్రహాము దేవుడు ఆశీర్వదించాడు. తన ఆత్మీయ జీవితాన్ని పూడ్చిపెట్టుకోవాలి, ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకున్నాడు, ఆత్మీయ జీవితంలో ముందుకు కొనసాగాడు. అతను ఏదైనా చేయగలుగుతాడు, పట్టాలన్నా పట్టగలుగుతాడు. ఎందుకంటే ఆయనకి 318 మంది ఉన్నారు భక్తులు, కవతగాడు, ఏదైనా చేయగలుగుతాడు. కానీ వద్దు అనుకున్నాడు. నీ దిక్కు నీదే, నా దిక్కు నాదని ఓచుకున్నాడు. కనుక తల వంచుకుని
విధేయత కలిగి ఉన్నాడు కనుక ఆ విధేయతనం ఎవరికి వచ్చింది? తన కుమారుడైన ఇస్సాకునకు. అందుకే వాళ్ళు పూడ్చిన బావులను ఈ తవ్వటం ప్రారంభిస్తే ఈ తవ్విన బావులను వాళ్ళు ఆక్రమించుకున్నారు. ఆఖరికి బావి తవ్వితే ఆ బావి దగ్గర కాళ్ళు అక్కడ బాధపడుతున్నాడు. ఇస్సాకు బాధపడుతున్నప్పుడు దేవుడు ఏమన్నాడు చూడండి, ఆదికాండం 26వ అధ్యాయము 23వ వచనం. అప్పుడు దేవుడు ఏమన్నాడు, అక్కడ నుండి బెర్షెబాకు వెళ్ళాను. ఆ రాత్రి యెహోవా అతనికి ప్రత్యక్షమై నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నేను నీకు తోడై ఉన్నాను కనుక భయపడకు. సరండి, దేవుడు మాట్లాడితే ఎవరితో? పూర్తి చేసిన బౌలను తవ్వాడు లేదా? తవ్వాడు. ఇప్పుడు దేవుడు అన్నాడు, నేను నీకు తోడై ఉన్నాను, నువ్వు భయపడకు, నీ తండ్రి బట్టి నేను నిన్ను ఆస్వాదిస్తున్నాను చెప్పాడు. హల్లెలూయా, ఆస్వాదించాడు. అందుకని నువ్వు ఏ విషయంలో కూడిపోయిందో నీ బావెనగా నీవే, నేనే, మనమే. మనం ఏ విషయంలో సాతాను మనం పూర్తి చేసిందో రాయేసి ఆ పూర్తి చేసిన ఆ రాయిని, ఆ కలహం అనే రాయి, అశ్వనే రాయి, దేశం అనే రాయి, ఏ రాయితో నిన్ను పూర్తి చేసిందో నీ ఆత్మీయ జీవితాన్ని ఈ సంవత్సరాలు ఎక్కడ పూర్తి చేసిందో దాన్ని రాత్రి నువ్వు తీసి పారవేయుగాక. దాన్ని నువ్వు తీసి పారేసుకుంటే రాజులను నడవడానికి నీకు దాని చక్కగా పడుతుంది. అదిలోయ అర్థం సార్ స్వతం చెప్పండి, అర్థమవుతుందా? ఏ రాయిది? ఏ ఊరు పూర్తి చేశారు? ఎన్నిసార్లు పూర్తి చేసింది నిన్ను ఈ సంవత్సరంలో? ఎన్నిసార్లు నిన్ను సంస్కారం తీసుకొని కూడా పూర్తి చేసింది? ఎన్నిసార్లు ఆదివారం పునరుద్ధాన దినం నీ సన్నిధిని రాకుండా చేసింది? ఎన్నిసార్లు శనివారం విజ్ఞాపన ప్రార్థన రాకుండా చేసింది? ఎన్ని ఆన్లైన్ ప్రార్థనలు రాకుండా చేసింది? ఎన్నిసార్లు కుటుంబ ప్రార్థనలు మానేపించింది? ఎన్నిసార్లు అసలు ప్రార్థన చేయకుండా పడుకున్నావు? ఎన్నిసార్లు ప్రార్థన చేయకుండా భోజనం చేసావు? ఎన్నిసార్లు ప్రార్థన చేయకుండా నిద్రపోయావు? నీ ఆత్మీయ జీవితాన్ని ఒక్కసారి నీకు నీవే పరీక్షించుకోమని దేవుడు మాట్లాడుతున్నాడు. నీ ఆత్మీయ జీవితాన్ని నువ్వే పరీక్షించుకో. నేను ఎక్కడ పూర్తి చేసిందో సాతాను, అది నువ్వు పరీక్షించుకుని జ్ఞాపం చేసుకుని పూర్తి చేసిన రాయిని ఒప్పుకున్నట్టయితే దేవుడు తప్పక నీ భావి చల్లగలిగిన మంచి నీళ్ళ ఓటగా మార్చును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ జీవితంలో ఆ రాయి తీసి ఒకటి నీ ఉదయమని కాటుని ఆ రాతి గుండెని తీసి పారేసి. రెండవది, ఎక్కడ నీ ఆత్మీయతలో పూర్తి చేసిందో సాతాను రాయి, ఆ రాయిని ఇస్సాకు తవ్వినట్టుగా నీ హృదయంలో ఉన్న రాయిని తవ్వి దాన్ని తీసి అప్పుడు నువ్వు వెలిగించబడతావు, నువ్వు దీవించబడతావు, నువ్వు ఆస్వాదించబడతావు, నువ్వు మేలు పొందుకుంటావని ప్రభు పేరుని మీకు మనం చేస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి ఆ జీవితంలో మనము ఉందాం. ప్రతి మారాళ్ళు ప్రభు చిత్తం అయితే రేపు మళ్ళీ నేర్చుకుందాం. స్తోత్రం చెప్పండి. టైం చాలు కనుక మీరు ఎప్పుడు టయాన్ని చూస్తున్నారు కదా, అందుకని నేను కూడా టయానికి ఫాలో ప్రార్థన చేద్దాం. ఈ రాత్రి మీ అందరూ వరుసగా ప్రార్థిస్తారు. నీ ఆత్మీయులు ఎక్కడ కోల్పోయావు, నేను సాతాను ఎక్కడనే నీ జీవితాన్ని పూర్తి చేస్తున్నా, నీకు నువ్వు జ్ఞాపకం చేస్తున్నావు. ఒక్కొక్కరు ప్రార్థన చేద్దాం. ఒక్కొక్కరే వింటున్నారు నా మాట. నీకు ఆసక్తి ఉంటే పూడ్చిపోయబడిన నీ రాయి బావిని తవ్వుకడానికి సిద్ధపరచమని దేవుడు సెలవిస్తున్నాడు. పూర్తి చేసిన రాయి తీసేసి తవ్వుకు, నీకు నీవు తవ్వుకు, మోకరిద్దాం, ప్రార్థన చేద్దాం, మోకరిద్దాం.